ఇప్పుడు దా చదివారండి ఎగ్జామ్ అని. దీనికి ఎగ్జామ్, దాని మామూలు హోంవర్క్. ఇప్పుడు దా చదివారు. ఈరోజు హాలిడే, ఉగాది కదా, చదువుకున్నారు ఇప్పుడు దాకా. మీ టేబుల్స్ చూపించండి. నీ టేబుల్ ఎవరు కొన్నారు? నీ టేబుల్ ఎవరు కొన్నారు? నీ టేబుల్ ఏది ఉందా? ఏది ఎవరు కొన్నారు? ఇట్లా దగ్గర పెప్పి కొనిందా? ఇదో ఇద్దరు టేబుల్స్. హోంవర్క్ అయిపోయిందా? జడేస్తాను రా. హోంవర్క్ అయిపోయిందా? జెస్సీ నువ్వు మొత్తం చదివేసావా? టిఫిన్ తినేసారు, పని అయిపోయింది, వంట చేయాలి, బయట బట్టలు ఆరేయాలి. లేదు, రెండు ఒకటి. జెస్సీ ఇట్రా, ఇక్కడ కూర్చో, పట్టుకో, టేబుల్స్ పెట్టు, రెండు తిప్పు. ఆగా సార్ టేబుల్స్ తీస్తాలే. కాదు, ఇట్లా చెప్తాను, టేబుల్ అక్కకి ఇచ్చేసరా, అక్కడ పెట్టిద్ది. ఇట్లా ఇక్కడ కూర్చో. ఫస్ట్ ఎగ్జామ్ ఏం రాసావు? ఫస్ట్ది బాగా రాసావా? ఈరోజు హాలిడే కదా. ఈరోజు ఎందుకు హాలిడే? ఉగాదేనా? రేపేం ఎగ్జాము? అన్నీ చదివావా? ఏమేమి చదివావు మ్యాథ్స్లో? నంబర్స్, బిఫోర్ ఆఫ్టర్ నంబర్స్, ఇంకా తర్వాత నంబర్స్. సరే, ఇటు కూర్చో. ఓఎన్ఈ వన్లు చెప్పాలి ఇప్పుడు. నువ్వు చెప్పు. ఈ దగ్గర జీలు ఎందుకు చెప్తున్నావు? ఓఎన్జీ1 అని. ఎన్ఐఎన్ఈ దగ్గర, ఈ దగ్గర కూడా జీ చెప్తున్నావు ఎందుకు? అన్నీ అయిపోయినాయా? అన్నీ చదివేసావా? ఇప్పుడు ఏం చేస్తావు? చదివేసావు, టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు నేను జడేస్తాను. తర్వాత ఏం చేస్తావు? ఈరోజు అంతా ఆడతావా? ఇంకా నువ్వు ఒక 4 days నీకు ఎగ్జామ్స్ అయితే ఇంక నీ స్కూల్ అయిపోయిద్ది. తర్వాత నీ సెక్కి ఎగ్జామ్స్. 23 లాస్ట్. సంతోషం. ఎగ్జామ్స్ అయిందా చెప్తా, మార్కులు చెప్తా. నాకు మేడం ఫోన్ చేసి అడుగుతా అసలు ఎగ్జామ్ బాగా రాస్తున్నావా లేదా అని. నీకు 100ఆ? ఏ 1% ఏమైంది? 23తో అయిపోయింది నీకు ఎగ్జామ్స్. మరేం చేస్తావు స్పెషల్? నేనేం చేయను, మీరే చేయాలి ఈసారి. నాకు ఎప్పుడు నేనే చేస్తున్నానుగా మీకు. నీది ఇంకా చాలా టైం ఉంది. జూన్ 10th. డాడీది సెప్టెంబర్ 23. 23. ఇది ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇంకా 5 months ఉంది. సరే కానీ అదంతా కాదు. కానీ మీరేం చేస్తారు? ఎప్పుడు మీకు చేస్తాను కదా, ఈసారి మీరే చేయాలి. ఏం కాదులే. బట్టలు ఆరేస్తాము మమ్మీ. నేను వీరే తీస్తున్నా. ఇదిగోండి. వచ్చారండి. వెళ్ళిపోయింది, ఈరోజే వెళ్ళిపోయింది.
ఈరోజు పొద్దున వెళ్ళిపోయింది. అవునా? ఈరోజు పొద్దున్నే లేసాము. అన్ని మా మమ్మీకి బట్టలు ఇంకా ఎన్ని పొద్దున్నే వెళ్ళిపోయిందా? పొద్దునే చల్లగా ఉండినప్పుడే వెళ్ళిపోయింది. అమ్మమ్మ వెళ్ళే టైంకి మేము ఇద్దరం లేసాం. పాడు చేసి అది పాడు అది పాడు అది పాడు ఏంటంటే సరిగా పాడాలి. అమ్మ అన్ని కొత్తగా మళ్ళీ ఇరవాలని తెల్లి పసిపారమే నింగి నేల నీరి చేతారు సాక్షిగా నువ్వు కావాలి అమ్మ నన్ను వీరట్టే అమ్మ బంగారం నువ్వా. జస్ట్ ఏం సాంగ్స్ రావా? ఒక్క సాంగ్ వల్ల చెప్పరా ఇద్దరు? హ్యాపీ ఉగాది. మా బరువులో ఉండి పట్టుకో. బరువులా ఉన్నా మా బరువులా ఉందంట. లోపల ఉందిగా నాన్న చూపించుకున్నాను. హాయ్ చెప్పన్నాడు. హాయ్ చెప్పు. మా నాన్నమ్మ వచ్చింది ఫ్రెండ్. పడుకోనండి. మా మమ్మీ మా చెల్లి ఏమో బయట. భయపడ్డాను. ఇక్కడే ఉన్నావా? చీకట్లో కనపడలేదు. చీకట్లో కనపడలేదు నాకు. చీకట్లో కనపడలేదు. మమ్మీ ఏమో బయట బట్టలు ఆరేస్తుంది. రాలేదు. మధ్యాహ్నం వస్తారుగా. ఇదిగోండి ఫ్రెండ్స్ మా మమ్మల్ని మేము ట్రైన్లో కొనుక్కున్నాం. ఇదేమో జెస్సీ బొమ్మ. ఇది మా చెల్లి బొమ్మ. ఇదేమో నా బొమ్మ. నా బొమ్మ టోపీ ఊరిపోయింది. తల్లి మమ్మీ వీడియో పెట్టమ్మా చూద్దాం. మమ్మీరా? సరే. చెట్టు ఇదే ఫ్రెండ్స్ మా చెట్టు. రోజు ఈ చెట్టుకి నీళ్ళు పోస్తాము. అదిగండి నీళ్ళు పోస్తుంది మా మమ్మీ. ఆన్ చేసావా? ఆన్ చేసే ఉన్నాను. ఇప్పుడు నీళ్ళు పోస్తుంది మా మమ్మీ. ఆ చెట్టుకి ఈ చెట్టుకి 2 చెట్లు ఉన్నాయి మా కాడ. అక్కడ కూడా ఒక చెట్టు ఉన్నాయి. 3 చెట్లు ఉన్నాయి. అక్కడ 2 చెట్లు పెడితే అక్కడ 3 చెట్లు పెడితే ఒక చెట్టు పరేసి అయితే ఒక చెట్టు తెచ్చి ఇక్కడ పెట్టింది. అక్కడ ఒక్క చెట్టే ఉంది. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి బయట. ఇక్కడ కిప్పులు పెడుతుంది. కిప్పులు పెట్టేసిన తర్వాత ఏం కూర అంటావు? దొండకాయ. నాకు నా జెసిక్ ఫేవరెట్ కూర. గగ్గిన్స్. దొండకాయని ఇంగ్లీష్లో గగ్గిన్స్ అంటారు. అవును. పప్పునేమో దాల్ అంటారు. మైక్ రాలేదు. ఎందుకు ఆరేయలేదు? ఈ లైన్ మొత్తం మా బట్టలేనా? అవునా? ఇది మా ఇద్దరి యూనిఫామ్.
ఇవన్నీ తీసుకొని పోతాయి. పొద్దున్నుంచి ఈరోజు స్కూల్ లేదు, అల్లరి చేసేసారు బాగా. మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది చిన్నదానికి. పొద్దున్నుంచి తెగ ఆడారండి, మీకు చూపించాను కదా వీడియోలో. అసలు పొద్దున బాగా ఆడారు ఈరోజు. రేపు స్కూల్కి వెళ్ళాలిగా, మళ్ళీ ఎల్లుండి హాలిడే. అటు వెళ్ళు, అక్క దగ్గరికి వెళ్ళు, అటు వెళ్ళి కనబడతావు. పో, బాయ్, గుడ్ నైట్ చెప్పరా. బాయ్, గుడ్ నైట్, సీ యూ, టాటా. ఏంటి అలా చూస్తున్నావు? సరే బాయ్. బాయ్ బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ కొట్టండి. టిక్ అని కొట్టాలా? బెల్లి టిక్ అంటదా? సరే బాయ్. రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వీడియో తీద్దాం.